నమస్తే నమస్కార్ వణకం ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం. ఈ వారం ఈ రోజు కూడా వచ్చేసిందంటే ఒక సరికొత్త రుచి మీ ఇంట్లోకి వచ్చేసినట్టే అండి. ఇంతకీ ఈ రోజు నేను ఏం చేస్తున్నాను అనుకున్నారు? కొంచెం దూరం అలా ప్రయాణిస్తే, అంటే నేను వెళ్ళలేదన్నమాట, ఆలోచన మాత్రమే వెళ్ళింది ఇండోనేషియా వరకు. చికెన్ ఫెస్ట్ కదండి, మరి ఈ రోజు చికెన్ తో స్పెషల్ గా ఇండోనేషియా స్పెషల్ చికెన్, ఇండోనేషియా చికెన్ చేసేస్తున్నాను మీ అందరి కోసం. ఏంటి చూస్తున్నారు, ఎలా చేయాలా అనా? ఎందుకండి ఆలోచన, నేను ఉన్నాను కదా, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే, ముందు డీప్ ఫ్రై చేయాలన్నమాట చికెన్ ని. అందుకని మూకిడ్ పెట్టేసి దీంట్లో ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సో ఇది హీట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం చికెన్ ఉంటుంది కదా, దాన్ని ముందే నేను ఫింగర్స్ లా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా పొడుగ్గా, ఎంత పొడుగ్గా అయితే అంత పొడుగ్గా ఫింగర్స్ లా కట్ చేసి పెట్టుకోవాలి. మనం స్కిన్ తీసేసి బోన్లెస్ చికెన్. దీన్ని ఒక బౌల్ తీసుకొని, సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఇలా కట్ చేసిన ఈ చికెన్ ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత. సో దీంట్లో చాప్ చేసిన గార్లిక్, వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, కొద్దిగా బ్లాక్ పెప్పర్, మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అజినామోటో అని కూడా అంటుంటారు దీన్ని, కాస్తంత ఎక్కువ వేయకూడదు మళ్ళీ. అలాగే మీ టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు. దీంట్లో మనం ఒక నిమ్మకాయని రసాన్ని వేసుకోవాలి. సో ఒక్కసారి దీని అంతా కలుపుకుందాం. భలే ఉంటుంది కదా ఈ గార్లిక్ జింజర్ ఫ్లేవర్ అనేది. చక్కగా ఇది కలిసిన తర్వాత మీకు ఏంటంటే, ఆ కొంచెం వెట్ గా అనిపిస్తుంది కదా, కాస్తంత అది పోవాలి అంటే దీంట్లో మనం ఏం చేయాలి అంటే, కార్న్ ఫ్లోర్ అన్నమాట. ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత దీన్ని ఏం చేస్తామంటే, మనం బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసి, అంటే లైక్ డస్ట్ చేసి దాన్ని మనం డీప్ ఫ్రై చేస్తాం అనమాట. కానీ అది మనం ఫైనల్ గా చేద్దాం. కాసేపు ఏంటంటే మ్యారినేట్ అవడానికి దీన్ని కాస్త పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ మనం ఇది స్నాక్ ఐటమ్ కాబట్టి దీన్ని మనం టాస్ చేయాలి. దానికోసం మనకు ఒక సాస్ కావాలన్నమాట. ఫస్ట్ మనం ఆ సాస్ రెడీ చేసుకుందాం. ఈ స్టవ్ కూడా ఆన్ చేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం. లైట్ గా, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తున్నామో అంతే ఆయిల్ యూజ్ చేసినట్టు, ఎందుకంటే డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం చికెన్ ని దాంట్లోంచి తీసేస్తాం కదా, చికెన్ లోనే ఆయిల్ ఉంటుంది, అది సరిపోతుంది అనమాట మనకి. దీంట్లో లైట్ గా మనకి ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. రెస్టారెంట్స్ లో ఇలా చేసిన దాన్ని ఏమంటారంటే కీమా అంటూ ఉంటారు. అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే వాళ్ళు కీమా అంటూ ఉంటారు అనమాట. కానీ మనం వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం దీంట్లో, ఒక స్పూన్. ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా ఒక స్పూన్. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో వేసుకుందాం పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసినవి. నెక్స్ట్ ఇందులో వేసుకుందాం మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లిని మాత్రం కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వేద్దాం ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసినవి. ఎంత సన్నగా కట్ చేస్తే అంత తొందరగా అయిపోతుందండి, తొందరగా ఫ్రై అయిపోతాయి.
మంచి ఫ్లేవర్స్ వచ్చేస్తున్నాయి మా సెట్లో. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఆల్రెడీ నేను ఉల్లిపాయ ముక్కలు వేసాను సన్నగా కట్ చేసినవి, కానీ కొంచెం పెద్దగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకుందాం ఇందులో. ఇదంతా సాస్ కోసం అన్నమాట. నెక్స్ట్ ఇందులో వేద్దాం దీనికి సరిపడా సాల్ట్, కొంచెం టేస్టింగ్ సాల్ట్, టమాటా ప్యూరీ, ఎందుకంటే ఆ స్వీట్నెస్ ఇస్తుంది అన్నమాట మనకి. కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఏదైతే మ్యారినేట్ చేయడానికి పక్కకు పెట్టేసుకున్న చికెన్ ఉందో దీంట్లో కాస్తంత ఎగ్ వేద్దాం. ఎగ్ వైట్ మాత్రమే వేయాలి. ఓకే, ఒక్కసారి ఎగ్ వైట్ వేసిన తర్వాత, ఎందుకంటే ఇది బైండింగ్ కి ఉపయోగపడుతుంది అనమాట. మనం దీంట్లో కార్న్ఫ్లవర్ వేసాం కదా, తర్వాత దీన్ని బ్రెడ్ పౌడర్ లో డిప్ చేస్తాం, డస్ట్ చేస్తాం కాబట్టి అది పట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ తీసుకున్నాను, దీంట్లో ఈ చికెన్ ఫింగర్స్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా డస్ట్ చేస్తున్నాను. డస్ట్ చేసి దీన్ని ఆయిల్లో వేసేస్తున్నాను లైక్ దిస్. ఎందుకంటే ఇది క్రిస్పీనెస్ ఇస్తుంది అన్నమాట. సో మనం దీంట్లో ఎగ్ వేసాం, కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి చక్కగా ఈ బ్రెడ్ పౌడర్ అనేది విడిపోకుండా పట్టుకొని ఉంటుంది. వెల్ డన్. సో ఇక్కడ మనకి డీప్ ఫ్రై అవుతున్నాయి కదా ఇవి. ఇప్పుడు మనం ఇక్కడ సాస్ రెడీ చేస్తున్నాం కదా, ఈ సాస్ లో కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుందాం. సో ఇందులోనే ఇప్పుడు కొంచెం కొద్దిగా సోయా సాస్, సో అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి దీంట్లో ఇమీడియట్ గా లైట్ గా, ఎక్కువ కాదు, మనం డ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ అంతే. వెల్ ఒకసారి మనం చికెన్ కూడా చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయాయి. డైరెక్ట్ గా మనం దీంట్లోకి ఈ ఫ్రై అయిన చికెన్ ఫింగర్స్ ని వేసేసుకుందాం. ఓకే, సో దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసి కలిపే ముందే కాస్తంత తేనె, కొంచెం, ఎస్ చాలు. ఒక్కసారి దీన్ని ఈ సాస్ లో, వావ్ ఎమ్మీ కదా, చూస్తుంటేనే ఆ లుక్కే తినేయాలనిపిస్తుంది కదా. సో ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆపేసి దీన్ని ఫైనల్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎస్, వెల్ ఇంకా దీన్ని గార్నిష్ చేయాలి అంటే కొంచెం కొత్తిమీరతో చేస్తే సరిపోతుంది. లైట్ గా పైనుంచి కొత్తిమీర చల్లి అలాగే ఒక నిమ్మకాయ ఇలా పెట్టి సర్వ్ చేసేసాం అనుకోండి, కాస్త ఏదో కెచప్ ఇచ్చి ఇంకా అనుకోవచ్చు అనమాట. లైక్ ఏంటంటే మీరు పైనుంచి కూడా కొంచెం ఈ తేనె వేసుకోవచ్చు. ఓకే ఓకే, దీన్ని ఇలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ తినాలి కదండి, ఎందుకంటే దీన్ని డిస్టర్బ్ చేయాలనిపించట్లేదు. అంత అందంగా ఉందన్నమాట, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. నిజంగా ఇది ఇంట్లో చేసుకుంటే మీరైతే నన్ను వదిలిపెట్టరు. సూపర్ గా ఉందండి, అమేజింగ్ అన్నమాట. డెఫినెట్ గా మీకు భలే నచ్చేస్తుంది.
వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటండి, ఇండోనేషియా చికెన్ కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. ఇండోనేషియన్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, బ్రెడ్ పౌడర్, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గుడ్లు, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, టమాటా ప్యూరీ, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, సోయా సాస్, తేనె, చిల్లీ సాస్. ఇండోనేషియన్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. ఈ లోపు ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం మిరియాల పొడి, కాస్త టేస్టింగ్ సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం వేసి మొత్తంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ పౌడర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక ఇందులో ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు, ఒక స్పూన్ అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కాస్త టేస్టింగ్ సాల్ట్, టమాటా ప్యూరీ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ బౌల్లో ఎగ్ వైట్ వేసి కలుపుకొని చికెన్ ను బ్రెడ్ పౌడర్ లో అద్ది వేడైన నూనెలో వేసి వేయించుకోవాలి. పాన్ పై వేగుతున్న గ్రేవీలో కొద్దిగా చిల్లీ సాస్, సోయా సాస్, మిరియాల పొడి, కొన్ని నీళ్లు వేసి కలుపుకున్నాక ఇందులో వేగిన చికెన్ ను వేసి కొంచెం కొత్తిమీర, కాస్త తేనె వేసి కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని కొత్తిమీర చల్లి నిమ్మకాయతో సర్వ్ చేయాలి. అంతే, ఇండోనేషియన్ స్పెషల్ ఇండోనేషియన్ చికెన్ రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. చూసారు కదా, ఈ రోజు అయితే మన ఈ వారంలో ఒక గుమగుమలాడే ఇండోనేషియా స్పెషల్ ఇండోనేషియా చికెన్ ని. మరి మీ ఇంట్లో ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఎందుకంటే లేట్ చేయడం, తొందరగా ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి తినిపించేయండి. ఇలాగే మరొక గుమగుమలాడే వంటలతో, అలాగే మన చికెన్ స్పెషల్ రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు మీరేం చేస్తారు? చక్కగా ఈటీవీ అభిరుచిని చూడండి, హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.